నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై కేసు యువతిని మోసం చేశాడని ఆరోపణ హనీ ట్రాప్ చేశారంటూ బండి భగీరథ్ 2 టౌన్ లో ఫిర్యాదు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బంద్ పాక్షికం ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు ఎల్ఎండిఎస్ఐ పై సిపికి ఫిర్యాదు గోవుల అక్రమ రవాణాకు సహకరించారని ఆరోపణ ఇక వార్తల్లోని వివరాలు ఓ బాలిక తనని బ్లాక్మెయిల్ చేసింది అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కరీంనగర్ లో పోలీసులకి ఫిర్యాదు చేశారు. హనీ ట్రాప్ తో బెదిరింపులకి పాల్పడుతున్నారంటూ బండి భగీరథ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా హైదరాబాద్ కు చెందిన ఆ బాలిక పేట్ బషీర్బాగ్ లో కుటుంబీకులతో కలిసి బండి భగీరథ్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా బాలిక కుటుంబీకులు డబ్బులు డిమాండ్ చేసినట్లు బండి భగీరథ్ ఆరోపించారు. బీజేపీ దాడులకి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన బంద్ పాక్షికంగా కొనసాగింది. కరీంనగర్లోని పలు వాణిజ్య వ్యాపార సంస్థలు కొన్ని చోట్ల బంద్ను పాటించాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాగా తమ నాయకులు కార్యకర్తల్ని అరెస్టు చేసి పోలీసులు బంద్ను అడ్డుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయనను హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని నల్ల జెండాలతో బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారని, కానీ పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయడం దారుణమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ప్రజలకి రక్షణ కల్పించాల్సిన కేంద్ర మంత్రి దాడులకి పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ చట్టాల్ని చేతిలోకి తీసుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులని రక్షణ కల్పించాల్సిన బాధ్యత బండి సంజయ్దేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు బంద్ ను విజయవంతం చేశారని చెప్పారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేలా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఇంత అరాచమా? నేను దొంగన 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెంట్రేట్ 1000 మంది పోలీసులు 9 చుట్టూ నేను కనబడటానికి పొద్దులైతే కనబడి దొంగలు మీద పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ మీద పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంగా బతికే పరిస్థితి తీసుకురాలి. మేము నేను ఒక్కటే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడచుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులే ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కడే చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునాది చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళ యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. 100% బండి మీరు బయట ఉండి సక్సెస్ అవుతుంది. మేము ఇక్కడ ఉన్నా కూడా బంధు స్వచ్ఛంగా పాటిస్తారు. ఎందుకంటే బంధు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ని దాడి చేశారు, రేపు మా ఆఫీస్ని దాడి చేస్తారు కదా, మా మాస్టర్కి ఎవరు రక్షణ? కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంధు పాటిస్తాం. అల్టిమేట్గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు స్వాగతిస్తున్నామంటే ఏం చెప్పబోతాం? మనం దాడులు సాగుతామా? కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఇది ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా అన్ని పార్టీలు. ఎమ్మెల్యే గంగులని అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని కోట చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయబోతుండగా పోలీసులు అడ్డుకుని పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. పోలీసుల దగ్గర నుండి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. బంద్ ను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీలు చేపట్టగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం నుండి నల్ల జెండాలతో బంద్ చేయించేందుకు బయలుదేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతల్ని ముందస్తుగా అరెస్టు చేశారు. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లని ముందస్తుగా అరెస్టు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక గంగతరలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ హౌస్ అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఎస్ఐ సయ్యద్ అన్వర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ లో వీహెచ్పీ బజరంగ్ దళ్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌసలంను కలిశారు. ఎస్ఐ సయ్యద్ అన్వర్ పై చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 23వ తేదీన గోవుల అక్రమ రవాణాదారులకు సహకరించి లంచం తీసుకుని చట్టవిరుద్ధంగా వ్యవహరించారని వీహెచ్పీ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ అన్నారు. అర్ధరాత్రి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యాన్ ను ట్రక్లా మోడిఫై చేసి 20 గోవులను అక్రమంగా తరలించారు. ఈ విషయంపై తిమ్మాపూర్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అడ్డుకుని ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఎస్ఐ సయ్యద్ అన్వర్ గోశాల నుండి ఆ ఆవుల్ని రైతులకి అప్పగిస్తున్నామని చెప్పి వారి వద్ద నుండి లంచం తీసుకుని వారికే గోవులను తిరిగి అప్పగించి సహకరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఎస్ఐ సయ్యద్ అన్వర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, తోట ప్రదీప్ కుమార్, రాధాకృష్ణ, కన్నం శంకర్, తోట రాజేందర్, వీహెచ్పీ బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మనకి ప్రతి చోట కూడా గోరక్ష సంబంధించిన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా గోవుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, తీసుకొచ్చి లోపడేయడము, మిగతా వాళ్ళకు అమ్మడము, దాని ఏజ్ కాకపోయినా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి అది చేస్తున్నారు. మనము విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ ద్వారా ఇప్పటికీ చాలాసార్లు కూడా చట్టం చేయమని చెప్తున్నాం. గోరక్ష చట్టాన్ని ఇంతవరకు ప్రభుత్వం చేయట్లేదు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు సిపి గారు కూడా మనం ఒకటి మెమోరాండం ఇచ్చినాము. చట్టం కఠినంగా ఉండాలి, చట్టం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాము. అదే మాదిరిగా ఎక్కడెక్కడైతే గోవులను పట్టుకుంటున్నారో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా అవి బయటకు వస్తున్నాయి. సరైన చెక్ పోస్టులు వాళ్ళు వాడటం లేదా, లేకుంటే వీళ్ళు ఉపయోగించుకోవట్లేదా? దయచేసి చెక్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని గమనించి సరైన స్థితిలో వాడాలనే ఉద్దేశంతో వాడుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏప్రిల్ 23వ తారీఖు అర్ధరాత్రి సమయంలో తిమ్మాపూర్ నుంచి అటు రేణుకుంట టోల్గేట్ వద్ద దాదాపు ఒక 20కి పైగా గోమాతలను బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నప్పుడు ఆ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా కార్యకర్తలు కాపాడితే ఆ యొక్క గోమాతలను మా యొక్క బజరంగ్ దళ్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా రైతులకు అప్పచెప్పామని ఒక నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క వెహికల్పై కేసు కూడా పెట్టకపోవడం, ఆ ఎస్ఐ ఆ గో భక్షకులు ఎవరైతే గోవధ చేసేవారికి వారు మద్దతు ఇస్తూ తిరిగి మే 6వ తారీఖు నాడు అదే వెహికల్ చొప్పదండిలో 20కి పైగా గోమాతలను తీసుకొని వెళ్తే ఆ వెహికల్ను బజరంగ్ దళ్ కార్యకర్తలు తిరిగి మళ్ళీ ఆ వెహికల్పై సీజ్ చేయడం జరిగింది. అంటే తిమ్మాపూర్ ఎస్ఐ సయ్యద్ అన్వర్ అనే వ్యక్తి ఆ గోవధ చేసే వ్యక్తులకు మద్దతు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ మా కార్యకర్తలు వెళ్ళినప్పుడు ఆ గోమాతలు ఎటువైనాయి, ఆ వెహికల్ ఎటువైందని అడిగినప్పుడు నేను విధులు నిర్వహించిన తర్వాత డ్యూటీ లేని సమయంలో గోమాతల సేవ చేస్తా, నీళ్లు పెడతా, వాటికి గడ్డేస్తా అని ఒక నిర్లక్ష్యపు అంటే గో వధ చేసేవారిని ప్రోత్సహించే విధంగా వారు మాట్లాడడం జరిగింది. దాన్ని ఆ యొక్క సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో
సిపి గారికి ఆ యొక్క ఎస్ఐపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళం డిమాండ్ చేస్తుంది. తేదీ 23/4/2026 రోజున అర్ధరాత్రి బజరంగ్ దళ్ కార్యకర్తలు 100 డైల్ కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి తిమ్మాపూర్ టోల్గేట్ వద్ద 20 గోవులకు పైగా ఉన్నటువంటి ఒక డీసీఎం వ్యాన్ను కంటైనర్ లాగా మార్చి దాంట్లో ఇరికించుకొని ఆ యొక్క వెహికల్లో అక్రమంగా తరలిస్తున్న తరుణంలో పోలీసులకు ఇచ్చి పట్టడం జరిగింది. పట్టించిన వెంటనే వాటిని గోశాలకు తరలిస్తే వెటర్నరీ డాక్టర్ వచ్చి ఇవన్నీ 14 సంవత్సరాల లోపు ఉన్నాయి, ఇవన్నీ రైతులకు ఇచ్చేయాలని చెప్పడంతో ఈ తిమ్మాపూరు ఎస్ఐ సయ్యద్ అన్వర్ అనే వ్యక్తి వీటిని చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరైతే కొన్నారో వాళ్ళకే ఇచ్చి పంపించడం ఇది చట్టవిరుద్ధము. దీనిపై ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గౌసలం గారికి తిమ్మాపూర్ ఎస్ఐని సస్పెండ్ చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు తిమ్మాపూర్లో ఏదైతే వెహికల్ సీజ్ చేయకుండా వదిలిపెట్టడం జరిగిందో ఆ ఒక్క వెహికల్ మళ్ళీ తేదీ 6/5/2026 రోజున చొప్పదాండిలో పట్టించడం జరిగింది. చొప్పదాండి దగ్గర చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ కూడా 4 కంటైనర్లు ఈ యొక్క చెక్ పోస్ట్ని దాటి ఎలా వచ్చినాయని చెప్పేసి మేము గౌసాలం గారిని ప్రశ్నిస్తున్నాం. దానికి ఈ యొక్క తిమ్మాపూరు మొగ్దుంపూర్లో ఒక చెక్ పోస్ట్ పెట్టినప్పటికి కూడా ఈ యొక్క వెహికల్ పోలీసులను తప్పించుకొని వచ్చి కూడా మొగ్దుంపూర్ చెక్ పోస్ట్ కాడ ఆపకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేయడంతో పాటు ఇది తిమ్మాపూర్ టోల్గేట్ వద్ద వెళ్ళింది. మైత్రి ఛానల్ ఎండీ బోలినేని సృజన్రావు శ్రీదేవి దంపతుల వివాహ వార్షికోత్సవం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పెళ్లి రోజు సందర్భంగా సృజన్రావు దంపతులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష పరులు భక్తులకి అల్పాహారం అందజేశారు. సృజన్రావు దంపతులపై ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ అన్నారు. హనుమాన్ స్వాములకు సృజన్రావు ఎల్లవెల్లలా సహాయ సహకారాలు అందిస్తుంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్తో పాటు అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర్ శర్మ, డింగరి చాణక్య, శ్రీనివాస్ శర్మ, మూర్తి శర్మ, అశోక్ శర్మ, హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు. మనకు ఈ అల్పాహార దాత బొల్లిలేని సృజన్రావు శ్రీదేవి గారు వాళ్ళది ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా మనకి అల్పాహారం ఏర్పాటు చేసిండ్రు. సృజన్రావుకును శ్రీదేవి గారికి ఒక్కసారి మనం జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పుదాం. జై శ్రీరామ్ జై హనుమాన్. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందే చ పార్వతి. అన్నపూర్ణ మాతాకి జై శ్రీరామ్ జై హనుమాన్. హర హర మహాదేవ శంభో శంకర. 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రామ్నగర్ చౌరస్తాలో డివిజన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ కేక్ కట్ చేయగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజేందర్ కు విషెస్ తెలిపారు. మల్లికార్జున రాజేందర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ నర్సింగం, సుంకపాక ప్రవీణ్, బత్తిని శ్రీనివాస్, ఆది శ్రీనివాస్, గణేష్, చెన్నయ్య గౌడ్, బతుల వెంకన్న, హనుమంతరావు, కోటశంకర్, గూడూరి ప్రశాంత్, కళ్యాణ్, కిషన్ గావినేని, విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా నేను మల్లికార్జున రాజేందర్, నా అన్నదమ్ములు నా వాడలో కరీంనగర్లో 21వ వార్డు కార్పొరేటర్ నర్సింగ్ గారికి, నా అక్క చెల్లెళ్లకు, నా బంధుమిత్రులకు, నన్ను గెలిపించిన నా వార్డు ప్రజలకు అందరికీ నా బర్త్డే సందర్భంగా నన్ను ఇంత ఆదరించి నన్ను ఇంత సన్మానించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను మా 21 డివిజన్ పక్షాన అన్నగారు ఆరోగ్యాలతో నిండా నూనెలు ఉండి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, రాజకీయంగా అన్ని రకాల ఆ దేవుడు అన్ని రకాల సహాయ సహకారాలు అంది రాజేంద్ర అన్నను భవిష్యత్తులో ఈ డివిజన్ ప్రజలే కాకుండా యావత్ కరీంనగర్ పట్టణం కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలో పాల్గొనడానికి వచ్చిన అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ డివిజన్ ప్రజలు అన్న పట్ల చాలా ప్రేమతో అనేక మంది వచ్చి భూమిగూడి అన్న యొక్క బర్త్డే వేడుకలు ఘనంగా జరిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందులో పాల్గొన్నందుకు.
నలభై డివిజన్లో మన డివిజన్ ప్రజలందరి సమక్షంలో మన డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ మల్లికార్జున రాజేంద్రన్న గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి మా 21 డివిజన్ కార్పొరేటర్ శ్రీ నరసింహమన్న గారు మరియు మన వాడ డివిజన్ ప్రజలు పెద్దలు ప్రముఖులు అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అన్న మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే టు అన్నగారు. తెలంగాణ ప్రభుత్వం గన్ లైసెన్స్లను రద్దు చేసిందని తక్షణమే స్పందించి గన్ లైసెన్స్ ద్వారా ఉపాధి పొందుతున్న ఉద్యోగులను ఆదుకోవాలని ఎక్స్ సర్వీస్ మెన్, పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మ్స్ అండ్ లైసెన్స్ హోల్డర్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు మీడియాతో మాట్లాడారు. ఆర్మీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాక ప్రైవేటు సంస్థల్లో సెక్యూరిటీలలో విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. తాము ఈ గన్ లైసెన్స్ ద్వారా ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నామని తెలిపారు. ప్రభుత్వం గన్ లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ గన్ లైసెన్స్ రద్దు చేయడం ద్వారా నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆర్మీలో పనిచేసిన అనుభవంతో తమకు కాపాడే ధైర్యం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గన్ లైసెన్స్లను రెన్యువల్ చేసి ఆదుకోవాలని కోరారు. కానీ మన రాష్ట్రం అంతటా రెన్యువల్ ప్రాబ్లం నడుస్తుంది కాబట్టి ఇవాళ మేము గన్ లైసెన్స్ రెన్యువల్ గురించి మాట్లాడడానికి ముఖ్యంగా ఇక్కడ అందరం వివిధ డిస్టిక్ల నుంచి హన్మకొండ, వరంగల్ అందరం కలిసి పారామిలిటరీ ఫోర్సెస్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరం కలిసి ఇక్కడ సమావేశం ఒక మీటింగ్ ఏర్పరచుకొని ఇవాళ మీడియా ప్రముఖంగా తెలియజేసింది ఏముందంటే మెయిన్ ఏంటంటే మేము ఒక రెస్పెక్ట్గా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక గన్ లైసెన్స్ ద్వారా మేము ఏదైతే మనం ఒక జాబ్ లెక్క మేము చేసుకుని మాకు వచ్చిన ఆ జాబ్ శాలరీతో మన కుటుంబాన్ని మేము పోషిస్తున్నాం కాబట్టి దాన్ని రెన్యువల్ అనేది చేయకపోవడం వల్ల మా ఇంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు, పిల్లలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి గవర్నమెంట్ అనేది దీని గురించి పట్టించుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని మనకు ఎక్సర్వీస్ మ్యాన్లు కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఎవరైతే మన ఇక్కడ స్థానికంగా ఉండి మనం డ్యూటీలు చేసుకునే విధంగా మనకు గన్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. మరియు మేము ఇవాళ డ్యూటీ చేయబట్టే ఇవాళ ప్రతి బ్యాంకులలో, ప్రతి సెక్యూరిటీ విభాగాలలో, ప్రతి జ్యువెలరీ షాపులలో అన్నీ భద్రంగా నడుస్తున్నాయి. మేము ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో మాకు వచ్చే శాలరీ ఒక 20,000, 15,000, 20,000, 30,000కు మేము నార్మల్గా పనిచేసడం వల్ల మన భద్రత అనేది కూడా మా మీద కూడా ఉంది. ఇది ఆలోచన చేయాలి. మేము ఇవాళ డ్యూటీ చేయడం వల్లనే మా బ్యాంకుల నుంచి క్యాష్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, హైదరాబాద్ తీసుకొస్తున్నాం, ఏటీఎంలలో లోడ్ చేస్తున్నాం. జ్యువెలరీ షాపులలో ఇవాళ దొంగతనమైంది. కరీంనగర్లో గన్ కల్చర్ అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చింది? మన గాడ్ అక్కడ లేడు, ఎవరు లేరు. ఆ బయట నుంచి వచ్చే దొంగలు వాళ్ళ ఆలోచన చేసుకుని ఎక్కడైతే వాళ్ళకు అనిపిస్తుంది ఇక్కడ ఎవరు లేరు, గన్మెన్ లేరు, ఎవరు ఇక్కడ ప్రొటెక్షన్ లేరు అనగానే మన కరీంనగర్లో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దానికి కారణం మన ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఇది బాధ్యత వహించాలి. మేము అక్కడ ఉండబట్టే ఇవాళ అన్ని డ్యూటీలు సక్రమంగా బ్యాంకులలో లావాదేవీలు నడుస్తున్నాయి. ప్రజలకు ప్రతి ఒక్కరికి మేము కూడా ఒక సేవ చేస్తున్నాం. అక్కడ బార్డర్లో మేము సేవ చేసి వచ్చినాం, ఇక్కడ స్థానికంగా ఉండి కూడా మేము సేవ చేస్తున్నాం. ఆ సేవను ఆలోచన చేసుకొని మా లైసెన్సులు రద్దు చేయడం వల్ల ఇంకా క్రైమ్ పెరిగిపోతుంది, ఇంకా గన్ కల్చర్ ఇంకా ఎక్కువ వస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు బీహార్, యూపీ నుంచి వచ్చి వాళ్ళు మన ఏరియాలలో వచ్చి వాళ్ళు రెకీ చేసుకొని ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మేము ఉండి ఆర్మ్డ్ గన్మెన్గా జాబ్ చేస్తున్న అయితే పారామిలిటరీ నుంచి విఆర్ఎస్ తీసుకుని వచ్చాను. అయితే ప్రజెంట్ మన తెలంగాణలో గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయట్లేదు, ఆపేశారు. సో దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చి సార్ని కలిసాము. అయినా సరే సారు రియాక్ట్ కాలేదు. ప్రజావాణికి కూడా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇష్యూలో. అయితే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ గన్ లైసెన్స్ మరి ఎట్లా చేస్తున్నారో తెలియదు. వాళ్ళు అయితే డ్యూటీలు చేస్తున్నారు అదర్ స్టేట్ నుంచి వచ్చి. ఇక్కడ మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో రెన్యూవల్ అయినటువంటి రెన్యూవల్ ఆపేసి ప్రజెంట్ రెన్యూవల్ చేయట్లేదు. సో అందువల్ల మేము గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే మా గన్ లైసెన్స్ రెన్యూవల్ చేసి మాకు ఏ డ్యూటీలు అయితే క్యాష్ మేనేజ్మెంట్ ప్లస్ ఏటీఎంలో మేము డ్యూటీలు ఏవైతే చేసుకుంటున్నామో అవి చేసుకునే విధంగా మాకు రెన్యూవల్ చేసి మాకు ఈ విధంగా డ్యూటీలు చేసుకునే విధంగా మాకు రెన్యూవల్ చేసి మా గన్ లైసెన్స్లు రెన్యూవల్ చేసి మాకు ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కరీంనగర్లో నుండి మేము మాట్లాడుతున్నాము. ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా మన గౌరవనీయులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనిది అనగా ముఖ్యంగా మేము ప్రతి ఒక్కరం కూడా సీఎం లెవెల్లో అంటే మీరు సీఎం కాకముందు కూడా మేము ఒక రిప్రజెంట్ సార్ ఇచ్చాము గన్ లైసెన్స్ హోల్డర్ దానికోసం. అది అంటే మేము చెప్పేది ఏంటంటే అన్ని ప్రతి ఒక్కటి ప్రూఫ్తో ఉంది. ఏది మామూలుగా వెళ్ళాము కలిసాము అని చెప్పడం కాదు, ప్రతి ఒక్కటి ప్రూఫ్గా ఉంది.
మా గన్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము సార్ సీఎం కాకముందు నుండి కూడా చాలా వెంబడబడుతున్నాము. సీఎం అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక ఇష్యూ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కరీంనగర్లో మంకమ్మతోట జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 1995 నుండి 96 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల సహకారంతో హనుమాన్ దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. గత కొన్నేళ్లుగా తమ పూర్వ విద్యార్థులమంతా కలిసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు చేసేలా ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఎన్ఎం స్కూల్ పూర్వ విద్యార్థులు అనిల్ కుమార్, సత్యనారాయణచారి, విజయ్ కుమార్, కిషోర్ నాగరాజు, శ్రీనివాస్, సంతోష్, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్తున్న స్వాములకి సహకరించేందుకు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న స్వాములకి డి సంపత్ కుమార్తె మిత్రుల సహకారంతో అన్నప్రసాదంతో పాటు వాటర్ బాటిల్స్ అందజేయనున్నట్లు ప్రకటించారు. వివిధ జిల్లాల నుండి, గ్రామాల నుండి కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న ఆంజనేయ స్వాములకు, భక్తులకు సహాయం చేయనున్నామని తెలిపారు. కొండగట్టుకు వస్తున్న స్వాములు మొబైల్ హెల్ప్ లైన్ నెంబర్ 8187839999 8466828888 ఈ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, బండారి శ్రవణ్, అభినయ్ రెడ్డి, గూడూరి ప్రశాంత్, ముదుగంటి ప్రవీణ్ రెడ్డి, కూరపాటి వెంకటేష్, కాసట్ల రాజ్, కిరణ్, వంగ లక్ష్మారెడ్డి, శ్రీరామ్ స్వామి, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. కొండగట్టుకు పాదయాత్ర చేసే స్వాముల కొరకు అంటే మరి ఇక్కడ కాదు, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, భూపాల్పల్లి కానీ ప్రతి జిల్లా నుండి కొండగట్టు పాదయాత్ర చేస్తున్న స్వాములకు మనము ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేసినాం. ఈ ఉచితంగా అంటే ఏంటంటే వాళ్ళు ఎందుకంటే హోటళ్ళకి వెళ్ళి బయట ఎక్కడ తినలేరు కాబట్టి పాదయాత్రలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుండి అయినా ఫోన్ చేసినా మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టినాం. వాళ్ళు ఎక్కడి నుండి స్వాములు ఫోన్ చేసినా వారికి వాటర్ బాటిల్ అలాగే అన్నం, ఫ్రూట్స్ ఇవన్నీ సమకూర్చడం జరుగుతుంది ఫ్రీగా. ఇవన్నీ కొంతమంది నా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. దయచేసి స్వాములందరూ ఈ నెంబర్లు దీన్ని ఒక ఎవరి స్టేటస్లలో కానీ గ్రూపులలో కానీ పెట్టండి. పాదయాత్ర చేసే స్వాములు ఎక్కడున్నా వారు అక్కడి నుండి ఫోన్ చేస్తే మనం వారి దగ్గరికి వెళ్ళి మనం మొబైల్ పార్టీ ఏర్పడి హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టాం. వారికి భిక్ష కానీ, వాటర్ బాటిల్ కానీ, ఫ్రూట్స్ కానీ పెద్ద జయంతి వరకు అందజేస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్, శరణమయ్యప్ప. ఉపాధి హామీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన జరగబోయే గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కార్మికుల కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత నుండి తప్పుకుందని ఆరోపించారు. గత 10 రోజులుగా తమ సంఘం తరపున ఉపాధి హామీ పని ప్రదేశాల్ని సందర్శిస్తే చాలా సమస్యలు బయటపడ్డాయని చెప్పారు. గత 2 నెలలుగా చేసిన పనికి డబ్బులు విడుదల కావడం లేదని ఆరోపించారు. గ్రామీణ బంద్ ను జయప్రదం చేసి ప్రభుత్వ విధానాల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుంకరి సంపత్, జిల్లా నాయకులు బీసరాజు తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల బంద్ జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పనిచేసినటువంటి కూలీలందరూ కూడా ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత
గ్రామీణ ఉపాధి హామీ పనిని పూర్తిగా ఎత్తేయాలనేటటువంటి కుట్ర చేసింది. దానిలో భాగంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో కనీస వేతనాలు పెంచే అవకాశం కానీ అడిగేటటువంటి అవకాశం కానీ లేదు. అట్లా వ్యవసాయ సీజన్ పేరు మీద 60 రోజుల పనిని బంద్ పెట్టారు. ఇది పాత చట్టంలో పని హక్కు ఏదైతే కల్పించారో దాన్ని ధ్వంసం చేసేటటువంటి పద్ధతులు ఈ చట్టంలో నిర్ణయం చేశారు. అట్లాగే పని ఇవ్వడం అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎలాంటి బాధ్యత ఉండదనేది చెప్పారు. మూడోది, ఈ చట్టంలో ఇప్పటి వరకు 100% నిధుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి ఖర్చు పెడుతుంటే రానున్న కాలంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఉపాధి పని పెట్టాలనేటటువంటి డైరెక్షన్ బీబీజీ రామ్జీ చట్టంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ పాత హనుమాన్ దేవాలయం శ్రీ రామనామ స్మరణతో మారుమోగింది. గ్రామంలోని హనుమాన్ దీక్షాపరులు ఆంజనేయ స్వామికి చందన పూజ నిర్వహించారు. వేద పండితులు కనపర్తి చంద్రశేఖరాచారి ఆధ్వర్యంలో హనుమాన్ మాలాదారుడు ముల్కల అంజయ్య సహకారంతో మాల ధరించిన స్వాములు ఆలయంలో వానర వీరునికి వైభవంగా అభిషేక కార్యక్రమం నిర్వహించి చందన పూజ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాములు శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ రామ సంకీర్తన చేశారు. భజనలతో పాటలతో స్వామివారిని కీర్తించారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని హనుమాన్ దీక్షా స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. स्वादरमित्राय वराय वायवे बृहस्पतये मधुमागुं आदाभ्यः ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో శోభాయాత్రను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర గ్రామ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భక్తులు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు భజనలు ప్రత్యేక అలంకరణలతో శోభయాత్ర ఆకట్టుకుంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శోభయాత్ర భక్తి పారవస్యంతో కొనసాగింది. బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై కేసు. యువతిని మోసం చేశాడని ఆరోపణ. హనీ ట్రాప్ చేశారంటూ బండి భగీరథ్ 2 టౌన్ లో ఫిర్యాదు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బంద్ పాక్షికం. ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. ఎల్ఎండిఎస్ఐపై సిపికి ఫిర్యాదు. గోవుల అక్రమ రవాణాకు సహకరించారని ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.